తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద హీరో, తిరుగులేని మాస్ హీరో, పైగా నందమూరి అందగాడు. సింహ టైటిల్తో దుమ్ము రేపుతుంటాడు. అందుకే చీఫ్ గెస్ట్గా పిలిచారు. కానీ చీఫ్ గెస్ట్ చీప్గా బిహేవ్ చేశాడు. గెస్ట్గా వచ్చి గలీజ్ పనులన్నీ చేశాడు. దాంతో నేషనల్ లెవెల్లో టాలీవుడ్ పరువు పోయింది. నిర్మాతకు లేని తలనొప్పులు వచ్చిపడ్డాయి. అందుకేనేమో నిర్మాత అబద్ధాలు ఆడటం మొదలు పెట్టారు. గెస్ట్ చేసిన గలీజ్ పనులను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. స్టోరీలోకి వెళ్లే ముందు హీరోకి ఆ మాత్రం ఇంట్రడక్షన్ అవసరం కదా. ఇప్పుడు ఈ హీరో క్యారెక్టర్ ఏంటో చూద్దాం. ఇవి సింహ సినిమాలోని డైలాగ్స్. బోయపాటి బాగా రాశాడు. కానీ ఇలాంటి డైలాగ్స్ సినిమాకే పరిమితం. బయట మాత్రం బాలయ్య భయానికి బ్రాండ్ అంబాసిడర్. చేసిన సిగ్గుమాలిన పనిని కనీసం ఒప్పుకోలేని పిరికితనం. తన అభిమానులతో నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పించే నైజం. ఇతను నాగవంశీ, తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ నిర్మాత. పైగా బాలయ్యతో కొత్త సినిమాను తెరకెక్కిస్తున్నాడు. తనకు తాను బాలయ్య అభిమానిగా చెప్పుకొస్తాడు. అందుకే తన బ్యానర్లో తెరకెక్కిన గ్యాంగ్ ఆఫ్ గోదావరికి బాలయ్యను ముఖ్య అతిథిగా పిలిచాడు. అంతా బాగానే ఉంది. కానీ బాలయ్య తన ఫేవరెట్ బ్రాండ్తో ఈవెంట్కు రావడమే బాగోలేదు. అందుకే ఇమీడియట్గా వైరల్ అయ్యాడు. దాంతో వంశీ షాక్ అయ్యాడు. ఎలాగైనా తన హీరో ఇమేజ్ కాపాడుకోవాలని, అసలు తన హీరో తప్పు చేయడని చెప్పుకొస్తూ ఆ బాటిల్లో ఆల్కహాల్ అంతా సీజీ అంటూ కథలు చెప్పడం మొదలుపెట్టాడు. గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్, సీజీ సినిమాలకు వాడుతుంటారని తెలుసు. కానీ ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కూడా వాడుతుంటారు అనేది నాగవంశీ చెప్పిన తర్వాతే అందరికీ తెలిసింది. అందుకే సినిమా వాళ్ళు కూడా ఈ సీజీ స్టోరీ విని ఆశ్చర్యపోతున్నారు. బాలయ్య కూర్చున్న చోట ఎవరో కావాలని సీజీని ఉపయోగించి అక్కడ బాలయ్య ఫేవరెట్ బ్రాండ్లు ప్లేస్ చేశారట. అది చూసి మనం అదే నిజం అనుకుంటున్నామట. అబ్బచ్చా, మేం మరీ అంత ఎకొద్దులేండి, చెప్పుకోవటం అనవసరం. అక్కడ ఈవెంట్ జరుగుతున్న సౌండ్ ఉంది. బాలయ్య రిలాక్స్ అవుతున్న విజువల్ కనిపిస్తోంది. సగం తాగేసిన బాటిల్ మిలమిలా మెరిసిపోతోంది. పైగా ఎవరికీ కనిపించకుండా ఉండాలని కాస్త వెనక్కి పెట్టిన తెలివితేటలు ఉన్నాయి. అయినా సరే అక్కడ బాటిలు లేదు, బాలయ్య కాలు లేదు అని చెప్తున్నారు అంటే దీన్నేమనుకోవాలి? బాలయ్య భయపడ్డాడు అనుకోవాలా, లేక హీరోపై పిచ్చి అభిమానంతో నిర్మాత మరీ వెనకేసుకొస్తున్నాడు అనాలా?